ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు జిల్లా ఏలూరు డిపో నందు గోపీనాథ్ రెడ్డి విజయవాడ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి నెల నుంచి కొత్త బస్సులు రాబోతున్నాయని, అదేవిధంగా బస్సుల మెయింటెనెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, ఈ సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా పంచారామాలు, మిగిలిన తీర్థయాత్రలకు ప్రయాణికుల నుంచి విశేషమైన స్పందన లభించిందని తెలిపారు. మార్గశిర మాసం మొదలైందని, ఈ సందర్భంగా ముక్కోటి ఏకాదశి ప్రత్యేక బస్సులను వాడపల్లి, ద్వారకా, తిరుమల, భద్రాచలం, అన్నవరం పుణ్యక్షేత్రాలు నడపబడుతున్నాయని తెలియజేశారు. విద్యార్థుల కోసం ప్రత్యేక అంతరిక్ష కేంద్రమైన శ్రీహరికోటకి ప్రత్యేక బస్సులు కూడా విద్యాసంస్థల వారి కోరికపై నడుపుతున్నామని ఆయన తెలిపారు. ఆర్టీసీని విపరీతంగా ఆదరిస్తున్న ప్రయాణికులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, మరింత ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్, డిపో మేనేజర్ శ్రీమతి బి వాణి, వేణు ఇన్ఛార్జ్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పట్లో బస్సులు కొన్ని ఊళ్ళు పోయినాయని జనరల్గా రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి కాబట్టి దానికి రిప్లేస్మెంట్స్ వస్తాయని చెప్పడానికి సంతోషంగా ఉన్నాము. ఆర్టీసీ జనవరి నుంచి కొత్త బస్సులు వస్తాయి. మనకు కూడా రీప్లేస్మెంట్స్లో మన డ్యూ ప్రకారం, మైలేజ్ ప్రకారం ఏవైతే ఉన్నాయో దానికి ఎలిజిబిలిటీ ప్రకారం కొత్త బస్సులు వస్తాయి. ఇవి కాకుండా కొంత ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా కొంటున్నారు, అది ఇంకా ఫైనలైజ్ కావాలి. డీజిల్ బస్సెస్ అయితే ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ యాక్షన్ కంప్లీట్ చేసేసి కొనేసినారు. ఫ్యాబ్రికేషన్ అంటే బస్ బాడీ అయిపోతేనే మనకు వచ్చేస్తాయి. గ్రాడ్యువల్గా మేబీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నుంచి మనకు సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ కొత్త బస్సులు వస్తాయి. తర్వాత ఇక్కడ ఉండే బస్సులో మనకు నిర్వహణలో అంటే బస్సు మెయింటెనెన్స్ అయిన తర్వాత టైంకు తిరగడము, తర్వాత దాన్ని మెయింటెనెన్స్ లోపాలు ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మా ఆఫీసర్లతో అందరితో మాట్లాడుకున్నాం. వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. డెఫినెట్గా మీకు అందరికీ మంచి రవాణా సౌకర్యం ఇవ్వడానికి మేము అందరం కష్టపడి మీకు త్వరలో అంటే మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్లో విజయవాడలో డోర్ పికప్ అంటే మనం ఇప్పుడు వచ్చి పార్సల్ తీసుకోకుండా డోర్ డెలివరీ అడుగుతున్నాం. అట్లే మా దగ్గర పార్సల్ ఈ టైంలో వచ్చి పికప్ చేసుకోండి మనం ఒక రిక్వెస్ట్ పెట్టేయచ్చు. సో డోర్ నెంబరు అవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి ఒక పార్సల్ ఉంది 30 కేజీలు, దాని ఛార్జెస్ పే చేస్తాం. కౌంటర్ నుంచి బాయ్ తీసుకొని వచ్చి ఒక నెంబర్ మిమ్మల్ని అడుగుతారు. మీకు ఏదైతే అడ్వాన్స్గా నెంబర్ కంప్యూటర్ ఇచ్చిందో ఆ నెంబర్ ప్రకారం నోట్ తీసుకొని వెళ్ళిపోతారు. ఆయన బస్సులో లోడ్ చేస్తారు, మనం పోయి బస్ స్టాండ్లో వెయిట్ చేయక్కర్లా. ఈ ఫెసిలిటీ ఒకసారి విజయవాడలో ట్రయల్ అయిపోతేనే మన ఏలూరు, మిగతా పట్టణాలకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంటే బస్ స్టాండ్కి వచ్చి వెయిటింగ్ అన్నది పెద్ద ఊర్లో ఏమవుతుందంటే ఒక్కోసారి పెద్ద క్యూస్ ఉన్నాయి. అనుకోకుండా అందరూ ఒకటే టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరికి ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎండీ గారు ఈ డోర్ పికప్ అనేది విజయవాడతో స్టార్ట్ చేయించారు. అంటే సాఫ్ట్వేర్ టెస్ట్ చేసుకోవడం మన కొత్తది కాబట్టి ఎట్లా జరుగుతుందనేది చూసి దాంట్లో లోటుపాట్లు కరెక్ట్ చేసి మిగతా స్టేట్ అంతా కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందండి. పిల్లలు ఊరికే చదువుకోవడం కాకుండా ఒక పెద్ద మనకంగా సైన్స్లో అంతకంటే పెద్ద ఫెసిలిటీ ఎక్కడ లేదు కాబట్టి ఎవరికైతే పనికి వస్తుంది అనుకుంటా కాలేజెస్ నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ వస్తే డెఫినెట్గా డిప్యూటీ గారికి చెప్పండి, దానికి కూడా ఆర్గనైజ్ చేస్తాం. దానికి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మన బస్సు వస్తుందని ముందే ఇస్రో వాళ్ళని అడిగితే ఇస్తారు, ఇంతమంది స్టూడెంట్స్ వస్తారని. ది పర్మిట్ చాలా నెంబర్ 48 బస్సెస్ ఒకసారి వెళ్ళినాయి కడప జోన్ నుంచి. సో వాళ్ళు పిల్లలకి నేర్పించడానికి మన సైంటిస్టులు కూడా మంచి కోఆపరేషన్ ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు న్యూ ఇయర్కి, క్రిస్మస్కి బస్సులు కావాలన్నప్పుడు వీకెండ్ హాలిడేస్ ఇవన్నీ కలిసి వస్తున్నాయి కాబట్టి దానికి అడగచ్చు. తర్వాత వీలాంగిని మాత దర్శనానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇంట్రెస్టెడ్ ఉండే వాళ్ళకి చెప్తే దానికి మనం ఆర్గనైజ్ చేయగలుగుతాం. ఇంకేదన్నా ప్లేస్ అయినా కానీ మనకు మన ప్రజలకు ఇది బాగుంటుంది అన్న ఏ ఫెసిలిటీ అయినా ఎక్స్టెండ్ చేయడానికి డెఫినెట్గా మేము ముందుంటాము. తర్వాత విలేజెస్ విషయంలో వాళ్ళకు ఉండే సర్వీస్ క్వాలిటీ పెంచడానికి డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం. బస్సులు కూడా ఉండే దాని కండిషన్ మెరుగుపరిచి ఇన్కన్వీనియన్స్ ఏదైతే అక్కడక్కడ జరుగుతుందో దాన్ని అవాయిడ్ చేయడానికి మా ప్రయత్నం.